అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి. నాకు సపోర్టివ్గా ఉండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేటువంటిది మిగతా వారికి కూడా రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. నాకు కూడా ఆ మోటివేషన్తో మరింత మంచి కంటెంట్ అనేటువంటిది కూడా మీ ముందరికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయినా ఇచ్చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్తో పాటు టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ గైడెన్స్ ఫ్రీ క్లాస్ అనేటువంటి కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకుని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేశారు కదా, ఇక వీడియోలోకి వెళ్దాం. వెళ్ళే ముందు మొదటి అంశాన్ని కనుక చూసే ముందు టెట్ డిఎస్సికి సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది గత 5 సంవత్సరాలుగా రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది. ఖచ్చితంగా ఈ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక, అంటే మన గ్రూప్స్లో ఎందులో కూడా లేకపోతే ఇందులో జాయిన్ అవ్వండి. అన్నింటిలో కూడా ఒకే రకమైనటువంటి సమాచారం అనేటువంటిది అందించడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా నేను పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి జాయిన్ చేసి ఫ్రీ సర్వీస్ పొందండి. అక్కడే మన యాప్ యొక్క లింక్ కూడా ఉంటుంది. చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది ఉన్నది. టెట్ డిఎస్సికి సంబంధించి కూడా చాలా క్వాలిటీగా టెస్ట్ సిరీస్ అనేటువంటి చాలా తక్కువలో కూడా మీకు అందుబాటులోకి తీసుకొని రావడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ప్లే స్టోర్లో వెళ్ళేసి డైరెక్ట్గా శ్రీ సాయి ట్యూటోరియల్ అనేటువంటిది కొడితే వచ్చేస్తుంది. లేదంటే మన గ్రూప్స్లో కూడా మీకు లింక్స్ అనేటువంటి షేర్ చేస్తూ ఉండడం అయితే జరుగుతుంది. ఇక మొదటి అంశం కనుక చూసుకుంటే జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ అనేటువంటి అంశం కనుక చూసుకుంటే మళ్ళీ తెర మీదకి అయితే రావడం అయితే జరిగింది. అతి త్వరలో మనకు జాబ్ క్యాలెండర్ అనేటువంటిది కూడా రీషెడ్యూల్ అనేటువంటిది కాబోతున్నది. ఆర్థిక శాఖ అనుమతితో అతి త్వరలో మనకు 2 నోటిఫికేషన్లు అనేటువంటివి అయితే రాబోతున్నాయి. అంటే జాబ్ క్యాలెండర్ మళ్ళీ రీషెడ్యూల్ అవుతుందా లేదా అనేటువంటి సందేహంతో చాలామంది నిరుత్సాహంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ వచ్చినా కూడా డిఎస్సి అనేటువంటిది ఉంటుందా ఉండదా అనేటువంటి ఉద్దేశంలో చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు ప్రిపరేషను. ఈ కొన్ని రోజులు మీరు ఈ బాహ్య ప్రపంచానికి దూరంగా అండి, ఎంటర్టైన్మెంట్కు దూరంగా అండి, ఆ పెళ్ళిళ్ళు ఆ ఫంక్షన్లకు పోవడం అనేటువంటిది బంద్ చేయండి. అంత కొంత ఓపికతో ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ కొన్ని రోజులు కనుక మీరు బాహ్య ప్రపంచానికి దూరం అయితే ఆ తర్వాత మనం ప్రపంచాన్ని చుట్టేయచ్చు. ఆ రకంగా మీ యొక్క పరిస్థితి అనేటువంటిది మారుతుంది. కాబట్టి మనకు జాబ్ అనేటువంటిది వస్తే ఆ అంశాన్ని మీరు మైండ్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మీకు జాబ్ వస్తే మీ కుటుంబమే కాదు మీ తర్వాతి తరం కూడా బాగుపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అంతటి అవకాశం మనకు ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మనం సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. టెట్ అనేటువంటిది చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. టెట్లో పెంచుకునేటువంటి ప్రతి మార్కు మిమ్మల్ని డిఎస్సిలో జాబ్కు దగ్గరికి చేర్చడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. ప్రతిసారి మీకు ఉదాహరణలు కూడా చెప్తున్నాను. చాలామంది మా ఫ్రెండ్స్ 0.07 0.04లతో మిస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. టెట్లో ఒక్క మార్కు వచ్చి ఉంటే వాళ్ళకు డిఎస్సిలో జాబ్ వచ్చేది. ఆ రకమైనటువంటి అంశాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. ఖచ్చితంగా మీ ప్రీవియస్ స్కోర్ అనేటువంటిది ఖచ్చితంగా దాటాల్సినటువంటి అవసరం ఉంటుంది. జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రీషెడ్యూల్ చేస్తున్నారంటే అంతకుముందే మనకు జాబ్ క్యాలెండర్లో డిఎస్సి అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు 2 నెలలకు మించి ఎక్కువ సమయం అనేటువంటిది ఉండకపోవచ్చు. కాబట్టి ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అనవసరంగా నెగ్లెక్ట్ చేయకండి. అనవసరమైనటువంటి ఆలోచనలు అనేటువంటివి పెట్టుకోకండి. ఇక దీనికి సంబంధించిన ఆర్టికల్ని చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఆర్థిక శాఖ అనుమతితో త్వరలో 2 నోటిఫికేషన్లు. ఖాళీల వివరాలపైన కొత్త సిఎస్ రామకృష్ణారావు కసరత్తు. పోలీస్ శాఖలోనూ ఖాళీల భర్తీ. వివిధ విభాగాల్లో భారీగా పదవీ విరమణలు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. టెట్ డిఎస్సికి సంబంధించి చాలా క్వాలిటీగా మీకు 50 రోజుల టెస్ట్ సిరీస్ అనేటువంటిది అయితే మీకు లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇందులో మీరు ఎప్పుడైనా జాయిన్ కావచ్చు. ఈ టెస్ట్లను మీరు ఎన్నిసార్లు అయినా రాసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మీ వ్యాలిడిటీ అనేటువంటిది కంప్లీట్ అయ్యే వరకు ఇక్కడ చాలా క్వాలిటీగా ఎస్సీఆర్టీ అకాడమీ పుస్తకాలు, అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అవన్నీ కూడా రెగ్యులర్గా మీకు అనాలిసిస్ చేసినటువంటి అనుభవం అనేటువంటిది అయితే ఉన్నది. కాబట్టి దాని ఆధారంగా చాలా క్వాలిటీగా మీకు టెస్ట్ సిరీస్ అనేటువంటిది లాంచ్ చేయడం అయితే జరిగింది. ఖచ్చితంగా మనం ఎంత చదివాము అనేటువంటి దానికంటే మనం ఎగ్జామ్స్ అనేటువంటి రాయడం ద్వారా మనం చదివినటువంటి అంశాలను ఎంతవరకు మనం నేర్చుకోగలిగినామో వాటిపైన ఎంతవరకు అవగాహన ఉన్నది అనేటువంటి అంశం మీకు అవగతం అవుతుంది.
కాబట్టి ఆ రకంగా మనం ఏదైనా ఇందులో టెస్టులు రాసేటప్పుడు తప్పులు చేస్తే ఆ తప్పులు కనుక మనకు ఫైనల్ ఎగ్జామ్లో రిపీట్ చేసుకోకుండా ఉంటే స్కోర్ పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి టెట్ పేపర్ 1కు సంబంధించి అదేవిధంగా పేపర్ 2 సోషల్ స్టడీస్ అంటే సోషల్ కంటెంటే కాదు మిగిలిన అన్ని తెలుగు కంటెంట్, తెలుగు మెథడాలజీ, ఇంగ్లీష్ కంటెంట్, ఇంగ్లీష్ మెథడాలజీ, ఈ రకమైనటువంటి సైకాలజీ ఇవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతాయి. పేపర్ 2 వాళ్ళకు, పేపర్ 1 వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా క్లియర్గా చూసుకోండి. చాలా క్వాలిటీగా శాస్త్రీయంగానైతే మీకు ఈ టేబుల్ అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది. షెడ్యూల్ అనేటువంటిది గతంలో కూడా తీసుకున్న వాళ్ళు మంచి స్కోర్లు అనేటువంటివి సాధించడం అయితే జరిగింది. ఇక మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మంచి ఆఫర్ అనేటువంటిది రన్ అవుతుంది. కొద్ది రోజులు మాత్రమే మీకు అందుబాటులో ఉంటుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక ఈ నంబర్కి కాల్ చేయండి. యాప్ యొక్క లింక్ అనేటువంటిది వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో రెండో మెసేజ్గా ఉంటుంది. అదేవిధంగా ప్లేస్టోర్లోకి వెళ్ళేసి శ్రీ సాయి ట్యుటోరియల్ అనేటువంటిది టైప్ చేస్తే డైరెక్ట్గా మీకు వచ్చేస్తుంది. మీరు కొత్త వాళ్ళైతే రిజిస్టర్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించి మొబైల్ నెంబరు, ఓటీపీ అనేటువంటిది వస్తుంది. దాని తర్వాత మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వండి. కొత్త వాళ్ళైతే, పాత వాళ్ళైతే డైరెక్ట్గా మీరు లాగిన్ అయ్యవచ్చు. ఈ రకంగా మన యాప్కి సంబంధించినటువంటి సమాచారం ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే నిరుద్యోగ యువత ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ నియామక ప్రక్రియను తిరిగి ప్రారంభించేందుకైతే తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని కేంద్రంగా చేసుకొని ఏడాది కాలంగా నిలిచిపోయినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇక నుంచి వరుసగా ప్రకటించేందుకైతే ప్రభుత్వ శాఖలు అయితే సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ కనుక చూసుకుంటే ఇక్కడ పార్టీ అనేటువంటిది అధికారం చేపట్టిన తర్వాత విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రీషెడ్యూల్ చేసి ఆ షెడ్యూల్కు అనుగుణంగా ఉద్యోగ నియామక నోటిఫికేషన్లను ఇవ్వాలన్న పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తున్నది. నోటిఫికేషన్ రీషెడ్యూల్ జారీకి సంబంధించి ముఖ్యమంత్రితో పాటు మంత్రుల బృందం ప్రత్యేకంగా సమావేశమై స్పష్టమైనటువంటి కార్యాచరణ కూడా రూపొందించాలని ప్రతిపాదించింది. వచ్చే 4-5 మాసాల్లో వీలైనన్ని ఎక్కువ నోటిఫికేషన్లు జారీ చేసి ఉద్యోగాలను భర్తీ చేయాలన్నటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లయితే సమాచారం. ప్రభుత్వం శాఖల్లో గత ఏడాది కాలంలో జరిగినటువంటి పదవీ విరమణ వివరాలను తెప్పించాలని, అందులో కీలకమైనటువంటి శాఖల్లో ఖాళీల భర్తీకి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి భర్తీ చేయాలని ప్రతిపాదించినట్టు సమాచారం. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 55,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డులను తిరగరాసినటువంటి రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండో ఏడాది సంబరాలు జరుపుకునే సమయానికి మరిన్ని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. క్లియర్గా ఈ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రీషెడ్యూల్ అయిందనుకోండి, ఖచ్చితంగా నిరుద్యోగ అభ్యర్థులకు ఒక భరోసా అనేటువంటిది ఉంటుంది. ఏ సమయంలో ఏ నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటిది కూడా ఒక అవగాహన అనేటువంటిది ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా ప్రిపేర్ కావడానికి మనకు మంచి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇది ఒక మంచి ఇనిషియేటివ్గా మనం తీసుకోవచ్చు ప్రభుత్వం నుంచి. ఈ నెలాఖరులో మనకు 2 నోటిఫికేషన్లు, కీలక నోటిఫికేషన్లు అయితే రానున్నాయి. ఈ నెలాఖరులో అంటే మే నెలాఖరున లేదా జూన్ నెల తొలి విడతలో రీషెడ్యూల్ చేసిన వాటిల్లో 2 భారీ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇటీవల బాధ్యతలు తీసుకున్నటువంటి రామకృష్ణారావు త్వరలో ఆయా శాఖల ప్రధాన కార్యదర్శులు, డ్రైవర్లు, కమిషనర్లతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి ఆయా శాఖల్లో ఖాళీల వివరాలను సేకరించేటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఆ వివరాలను వచ్చాక ముఖ్యమంత్రితో మాట్లాడి ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ల భర్తీపైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉన్నట్లు చెప్తున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో 14,236 అంగన్వాడీకి సంబంధించినటువంటి టీచర్లు, ఆయనకు సంబంధించినటువంటి, దాని తర్వాత ఆర్టీసీలో 3,000కు పైగా, హెల్త్ డిపార్ట్మెంట్లో 4,000కు పైగా పోస్టుల కోసం నోటిఫికేషన్లు విడుదల చేయాలని అయితే ప్రభుత్వం అయితే భావిస్తున్నది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఆర్టీసీలో 3,000కు పైగా పోస్టుల భర్తీకి ఇప్పటికే అనుమతి లభించిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈ 3 విభాగాలకు మొదటి విడతలో పూర్తి చేసి యువతకు కొలువులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ ఎస్సీ వర్గీకరణ చట్టంతో ఆగిన ప్రక్రియ. ఎస్సీ వర్గీకరణ అనేటువంటి అంశం అయితే ఉండే కాబట్టి మొత్తంగా 20 నోటిఫికేషన్లు జారీ చేసి వివిధ ప్రభుత్వ శాఖల్లో నియామకాలు చేపట్టడం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఆ సమయంలో షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో కనుక చూసుకుంటే సుప్రీంకోర్టు తీర్పు రావడం వల్ల దానికి సంబంధించి అయితే ఈ వర్గీకరణకు సంబంధించిన అంశం వల్ల అయితే నిలిచిపోయింది అనేటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు. ఇక్కడ ఎస్సీ వర్గీకరణ నిలిచిపోయిన 20 నోటిఫికేషన్లు దశల వారీగా జారీ చేసే విషయంలో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కూడా భావిస్తున్నట్లయితే సమాచారం. ఖచ్చితంగా రీషెడ్యూల్ చేస్తే అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ గ్రూప్స్, పోలీసు, గురుకుల ఉద్యోగాలు తర్వాతే ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్లో పోలీసు విభాగంలో నియామక ప్రక్రియ మొదలవ్వాలి. మేలో గ్రూప్ 2 నోటిఫికేషన్, జూలైలో గ్రూప్ 3 నోటిఫికేషన్ రావాల్సి ఉంది. అలాగే ఫిబ్రవరిలో షెడ్యూల్ చేసినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా వాయిదా పడింది. ఇవన్నీ కూడా ఎస్సీ వర్గీకరణ కాలంగా ఆలస్యమయ్యాయి. ఇప్పుడు వీటిని మళ్ళీ షెడ్యూల్ చేయనున్నారు అనేటువంటి అంశం. అలాగే గురుకుల, సింగరేణి, కాలరీస్, ఇంజనీరింగ్ విభాగాల్లో నియామకాలు కూడా త్వరలోనే ప్రకటించేటువంటి అవకాశం అనేటువంటిది ఉన్నది. ఎప్పుడు ఏ పరీక్ష స్పష్టత ఇవ్వనటువంటి ప్రభుత్వం
ప్రతి పరీక్ష నిర్వహణకు అటు అఖిల భారత పరీక్షల షెడ్యూల్, ఇటు రాష్ట్రంలో ఇతర పరీక్షల సమయాన్ని పరిగణలోకి తీసుకొని షెడ్యూల్ ఖరారు చేయాలి. అందుకే మంత్రుల బృందం విషయంపైన ప్రత్యేకంగా సమీక్షించి స్పష్టత ఇవ్వనుంది. ఎప్పుడు ఏ నోటిఫికేషన్ విడుదల అనేటువంటిది చేయాలి, ఏ పరీక్షకు ఎప్పుడు నిర్వహించాలి అనేటువంటి అంశము అన్నదానిపైన త్వరలోనే ప్రభుత్వ నిర్ణయం అనేటువంటిది వెలువడినది అనేటువంటి అంశాన్ని అయితే చూడొచ్చు. అర్హులందరికీ అవకాశాలు, రిజర్వేషన్ల ప్రకారం నియామకాలు అనేటువంటివి జరుగుతాయి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడొచ్చు. కొత్తగా రూపొందించబోయే రోస్టర్ ప్రకారం ప్రతి విభాగానికి న్యాయం చేయాలని ప్రభుత్వం అనేటువంటిది అయితే నిర్ణయించడం అయితే జరిగింది ఎస్సీ వర్గీకరణ చట్టానికి అనుగుణంగా. నెక్స్ట్ నిరుద్యోగులకు ఊరటనిచ్చేటువంటి శుభవార్తగా మనం ఇదైతే చెప్పుకోవచ్చు. కొనసాగుతున్నటువంటి నిరుద్యోగ సమస్యల మధ్య ఈ ప్రకటనలు రాష్ట్ర యువతకు శుభవార్తగా మారున్నాయి. నెలల తరబడి ఎదురు చూస్తున్నటువంటి యువతలకు త్వరలోనే కొత్త ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ నియామక ప్రక్రియలు తుది దశకు చేరుకున్న వేళ కొలువుల జాతర మొదలవుతుందనేటువంటి సంకేతాలు అయితే ప్రభుత్వ వర్గాల నుంచి అయితే స్పష్టంగా వెలువడుతున్నాయి. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చట్టం స్పష్టతకు రావడంతో ఆ నిర్ణయాన్ని కేంద్రంగా చేసుకొని రోస్టర్ను ఫిక్స్ చేసి నియామక ప్రక్రియను మళ్ళీ ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ముఖ్యంగా గడిచిన ఏడాది కాలంలో అనేక శాఖల్లో ఉద్యోగులు రిటైర్ అవ్వడంతో ఖాళీలు మరింతగా పెరిగాయి. ఈ పెరిగినటువంటి ఖాళీలతో పరిగణలోకి తీసుకొని అప్డేటెడ్ జాబ్ క్యాలెండర్ కూడా రూపొందించన్నారు. ఖచ్చితంగా డిఎస్సిలో కూడా 10,000కు పైగా ఈ రిటైర్మెంట్ ఖాళీలన్నింటి కూడా కలుపుకొని ఉద్యోగాల భర్తీ అనేటువంటిది చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. ఇప్పుడు ఎట్లాగో ప్రమోషన్లు లేవు కాబట్టి ఆ ఖాళీలు అనేటువంటివి కూడా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళకు కూడా పోస్టుల సంఖ్యలు అనేటువంటివి పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా కూడా ప్రభుత్వము ఈ రకంగా కృషి చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ కొత్తగా 1000 బడుల్లో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది స్టార్ట్ చేస్తున్నారట. విద్యా వ్యవస్థకు సంబంధించి చాలా ఉన్నతమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకోవడం అయితే జరుగుతున్నది. మిగిలినటువంటి రాజకీయ అంశాల జోలికి అయితే మనం పోము. మనకు కావాల్సింది విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం. ఇక్కడ విద్యా వ్యవస్థలో కనుక చూసుకుంటే చాలా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు, వేసవి శిబిరాలకు సంబంధించి అయితేనేమి, శిక్షణ కార్యక్రమాలు ఉపాధ్యాయులకు సంబంధించి, దాని తర్వాత ఈ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ చాలా ముఖ్యమైనటువంటి ఇనిషియేటివ్ అనేటువంటిది అయితే చూడవచ్చు. దీనికి సంబంధించి వచ్చే అకాడమిక్ ఇయర్లో ప్రారంభం, సర్కారు బడుల్లో పెరగలిగినటువంటి ఎన్రోల్మెంట్ సహకరించాల్సిందిగా కేంద్రానికి కోరినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి అంశం. ప్రీ ప్రైమరీ క్లాసులు కనుక లేకపోవడంతో పేరెంట్స్ తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్ళకు పంపుతున్నారు. అందువల్లే సర్కారు బడుల్లో ఎన్రోల్మెంట్ అనేటువంటి తగ్గిపోతున్నదని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ క్రమంలో దశల వారీగా ప్రీ ప్రైమరీ క్లాసులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. కాగా ఈ క్లాసుల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కూడా కోరింది. దీనికి సంబంధించి ప్రీ ప్రైమరీకి సంబంధించి క్లాసులు నిర్వహించుకుని చర్యలు మొదలుపెట్టింది. రాష్ట్రంలో సర్కారు బడుల్లో 1వ తరగతి నుంచి క్లాసులు ప్రారంభమవుతున్నాయి. 1వ తరగతి నుంచే క్లాసులు అనేటువంటి కానీ మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా పేరెంట్స్ వారి పిల్లలను 3 ఏళ్ల నుంచే నర్సరీ పాఠశాలకు సంబంధించి అయితే పంపిస్తున్నారు. కాబట్టి అంగన్వాడీ కేంద్రాల్లో 6 ఏళ్ల పిల్లలను పౌష్టికారంతో పాటు బడులకు సిద్ధం చేయనున్నారు. దీనికి సంబంధించిన అంశాన్ని అయితే చూడొచ్చు. దీనికి సంబంధించి సపరేట్గా విద్యా వాలంటీర్లు అనేటువంటి వాళ్ళని అయితే తీసుకున్నారు అనేటువంటి గతంలో మనకు సమాచారం అయితే వచ్చింది. దీనికి సంబంధించి ఏ రకంగా ఉంటుందో దానికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే మినీ అంగన్వాడీ టీచర్లకు ప్రమోషన్లు 3,989 మందికి అయితే మెయిన్ టీచర్లుగా పదోన్నతి. దాని తర్వాత మనకు ఈ నెల ఎండింగు లేదంటే వచ్చే నెలలో మనకు అంగన్వాడీకి సంబంధించి కూడా 14,000 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ఇవ్వడం అన్నది. రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి 3,989 మంది మినీ అంగన్వాడీ టీచర్లకు మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా ప్రభుత్వం అయితే ప్రమోషన్ అయితే ఇచ్చింది. ఈ మేరకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్ మంగళవారం అయితే మెమో జారీ చేశారు అనేటువంటి అంశం. ఈ నెల నుంచే దీనికి సంబంధించి అమల్లోకి వస్తాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. దీనికి సంబంధించి అంగన్వాడీ టీచర్లకు 13,650 వేతనం అనేటువంటిది అందుతుంది. ఈ మినీ అంగన్వాడీ టీచర్లు సైతం ఇప్పుడు ఈ వేతనాన్ని అయితే అందుకున్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. అతి త్వరలో మనకు ఆ 14,000 ఉద్యోగాలకు సంబంధించి కూడా వస్తాయి. ఇక మోడల్ ప్రిన్సిపల్ పీజీటీ పోస్టులు ఇక మల్టీ జోన్ త్వరలోనే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమలు ఉత్తర్వులు అనేటువంటి అంశం. రాష్ట్రంలోని మోడల్ స్కూళ్ళలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 ప్రకారం టీచింగ్ పోస్టుల కేడర్ స్థాయిలో మార్పులు అనేటువంటివి రానున్నాయి. ప్రస్తుతం ప్రిన్సిపల్ పోస్టు మాత్రమే స్టేట్ లెవెల్ పోస్ట్ ఉండగా పీజీటీ టీజీటీ పోస్టులు జోనల్ పోస్టులుగా ఉన్నాయి. అయితే రాష్ట్రపతి ఉత్తర్వులను అమలు చేస్తే ప్రిన్సిపల్ పీజీటీ పోస్టులు కూడా ఇక మల్టీ జోనల్ పోస్టుగానైతే మనకు ఉంటున్నాయి. ఇక టీజీటీ పోస్టులు జోనల్ పోస్టుగానైతే మారనున్నాయి అనేటువంటి అంశం. దాదాపు విద్యాశాఖలోని అన్ని విభాగాల్లో ఇప్పటికే మార్పులు కాగా మోడల్ స్కూల్లోనూ దీన్ని త్వరలోనే అమలు చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని అయితే కూడా చూడవచ్చు. దీనికి సంబంధించి మనకు
వీటిలో 2808 మంది పనిచేస్తుండగా 1072 ఖాళీగా ఉన్నాయి. ప్రిన్సిపల్ పోస్టులు కనుక చూసుకుంటే 194లో 99 పోస్టులు అనేటువంటివి అయితే మనకు ఖాళీగా ఉన్నాయి అనేటువంటి అంశం. పీజీటీలో 2522 శాంక్షన్ పోస్టులు ఉంటే 1956 మంది అయితే పనిచేస్తున్నారు. 1164 శాంక్షన్ ఉండగా 753 మంది పనిచేస్తున్నారు అనేటువంటి అంశం. ఈ ఖాళీలు కూడా మనకు ఉన్నాయి అనేటువంటి అంశం. గురుకుల నోటిఫికేషన్ కూడా రావడానికి మనకు అవకాశం అనేటువంటిది అయితే లేకపోదు. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం అయితే ఉంది. ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.